5-6కి మళ్ళీ కామన్ మ్యాన్ లేరు, ఉన్నారు కానీ కామన్ మ్యాన్ దట్ ఈస్ మోర్ హీస్ లైక్ ఎ మోర్ రివ్యూర్ యాక్చువల్లీ. అవునవును. సో కామన్ మ్యాన్ సీజన్ 2 తర్వాత మళ్ళీ సీజన్ 7కి ఇంట్రడ్యూస్ చేస్తారు అనమాట. ఓకే. అందులోని నేను బిగ్ బాస్ కి పంపించండి, బిగ్ బాస్ కి నన్ను రికమెండ్ చేయండి ప్రజల్ని అడుగుతూ చేసిన వీడియోలు చాలా పాపులర్ అయ్యాయి అనమాట. అదే. సో దానివల్ల ప్రజలకి అరే అందరినీ అడిగి లోపలికి వెళ్ళాడు, సో మనం సపోర్ట్ ఇవ్వాలి అన్న థాట్ అందరికి వచ్చింది అనమాట. అదే తన ఏం కూడా అదే బిగ్ బాస్కి వెళ్ళాలి అనేది ఒక గోల్ లాగా పెట్టుకొని. అవును, మేబీ తనకి సీజన్ 2 నుంచే బిగ్ బాస్ మీద అభిమానం పెరిగి ఉండొచ్చేమో, లేకపోతే సీజన్ 1 నుంచి పెరిగి ఉండొచ్చేమో. బికాస్ సంబడి ఎవరో బిగ్ బాస్ లో ఎవరో ఒక ఇన్స్పైర్ చేస్తే గానీ వాళ్ళకి ఇన్స్పిరేషన్ రాదు కదా. మేబీ అది నేను అవ్వచ్చు, లేకపోతే వేరే విన్నర్ అవ్వచ్చు, సంబడి ఇన్స్పైర్డ్ హిమ్ అనమాట. మేబీ సీజన్ 2లో నా కోసం ఏదైతే కౌశల్ ఆర్మీ 2K వాక్స్ ఇది చేశారో మేబీ తనకు అనిపించి ఉండొచ్చు నేను బిగ్ బాస్కి వెళ్తే నాకు అలా అవుతాయి అన్నమాట. మేబీ అక్కడ నుంచి తను స్ట్రాటజీ తను ప్లాన్ చేసుకుని 5 years హార్డ్ వర్క్ చేస్తే సీజన్ 7 తనకి అవకాశం ఇవ్వచ్చు. సో బిగ్ బాస్ వల్ల వచ్చినటువంటి పాపులారిటీ ఏదైతే ఉందో అది కొంతమందికి నెగిటివిటీని కూడా 100% తీసుకొచ్చినట్టు మనకు కనిపిస్తుంది. అవును. సో అంటే వాళ్ళ ట్రూ కలర్స్ చాలా వరకు అక్కడ బయటపడతాయని. అంటే ఇప్పుడు మన సోషల్ మీడియాలోకి మనం ఒక అకౌంట్ ఓపెన్ చేస్తున్నాం అంటే రెండింటికి ప్రిపేర్ అయ్యి ఓపెన్ చేయాలి. అటు నెగిటివిటీకి పాజిటివిటీకి రెండింటికి తట్టుకునేటట్టు ఉంటేనే యూ హ్యావ్ టు బీ ఇన్ ద సోషల్ మీడియా. అటు రెండింటికి తట్టుకోలేకపోతే మీరు అంత సెన్సిటివ్ అయితే అసలు సోషల్ మీడియా అసలు అకౌంటే మీకు ఉండకూడదు. సో అంత నెగిటివిటీకి పాజిటివిటీకి తట్టుకునే షోయే బిగ్ బాస్. అంటే సోషల్ మీడియాకి నెక్స్ట్ స్టెప్ ఇస్ బిగ్ బాస్ అనమాట. బిగ్ బాస్కి వెళ్తున్నప్పుడు కూడా మీరు రెండింటికి ప్రిపేర్ అయ్యి లోపలికి వెళ్ళాలి. అటు నెగిటివ్ వచ్చినా పాజిటివ్ వచ్చినా తట్టుకోగలగడమే. అంటే కొంతమంది పాజిటివ్గా వెళ్ళి నెగిటివ్గా వస్తారు, కొంతమంది నెగిటివ్గా వెళ్ళి పాజిటివ్గా రావచ్చు. ఇట్స్ ఆల్ చెప్పాను కదా జనాల చేతిలో ఉంటాయని మైండ్ సెట్స్. సో మీరు విన్నర్ అయిన తర్వాత వచ్చినటువంటి ఏదైతే ఉందో ఆ సంతోషం ఏదైతే ఉందో ఆ ఎమోషన్ ఏదైతే ఉందో సో దాన్ని కంప్లీట్గా ఆస్వాదించిన తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్గా ఆస్వాదించాను. నాట్ కొంచెం ఫుల్ ఫ్లెడ్జ్ 100% ఆస్వాదించాను. నేను అందుకనే చాలా మంది బయటకు వచ్చిన వెంటనే ఫ్యామిలీస్ తీసుకుని ఊర్లకు వెళ్ళిపోతారు, లేకపోతే సినిమాల మీద సినిమాలు సైన్ చేసేస్తారు. చాలా మంది వాళ్ళకు వచ్చిన క్రెడిట్ని క్యాష్ చేసుకుంటారు. బట్ నేనేంటంటే నాకు దేవుడు అన్ని ఇస్తూ వచ్చాడు. సో నాకు ఫస్ట్ గెలిపించిన దేవుళ్ళందరి దగ్గరికి వెళ్ళి ప్రతి ఊరికి వెళ్ళి నా కోసం ఎవరైతే 2K వాక్స్ చేశారో ఆస్ట్రేలియా, బెంగళూరు, విజయవాడ, చెన్నై ఇలా ప్రతి ఊరుకు వెళ్ళి వాళ్ళందరికీ నా కోసం కష్టపడిన ప్రతి ఒక్కరిని కలుసుకుని వాళ్ళకి షేక్ హ్యాండ్స్ ఇచ్చి వాళ్ళతో సెల్ఫీలు తీసుకుని ఒక 2-3 రోజులు వాళ్ళతో గడిపి వస్తే కానీ నాలో ఆరాధన అనేది తీరలేదనమాట. ఆ గ్రాటిట్యూడ్ అనేది ఐ వాంట్ టు ప్రూవ్ అనమాట. సో ఒక 8 months బిజీగా ఉన్న తర్వాత అప్పుడు నేను మామూలు మనిషి అయ్యి అరే నువ్వు ఇప్పుడు యువర్ డన్ విత్ యువర్ బిగ్ బాస్, నౌ యూ హ్యావ్ టు లీవ్ యువర్ ఓన్ లైఫ్ అని చెప్పి మళ్ళీ నన్ను నార్మల్ మనిషిగా చేస్తున్నారు. అప్పటి వరకు 8 months ఐ వాజ్ కంప్లీట్లీ ఆక్యుపైడ్ విత్ నాకు అభిమానించే అభిమానుల కోసం అనమాట. అదేనండి. సో ఓపెన్గా ఒక ప్రశ్న అడుగుతున్నాను. అప్పట్లో కౌశల్ ఆర్మీ ఏదైతే ఉందో వాళ్లే మేము మీద అప్పుడు విమర్శలు చేయటం మమ్మల్ని ఉపయోగించుకున్నాడు కౌశల్ అని చెప్పేసి అంటాం. తర్వాత మీరు అప్పుడు ఇచ్చారు యాక్చువల్గా కౌంటర్ ఇచ్చాడు అదంతా. సో నిజంగా ఏంటది, ఏం జరిగింది అది అప్పుడు? ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ మీకు చూస్తున్నారు కాబట్టి పల్లవి ప్రశాంత్ విషయంలో ఏది జరిగిందో ఆబ్వియస్లీ అదే జరిగింది. అంటే బిగ్ బాస్ హిస్టరీకి సీజన్ 2 ఒక ట్రైలర్ అయితే బిగ్ బాస్ 7 ఒక సినిమా అని చెప్పుకోవచ్చు అనమాట. ఓకే. సో అంటే ఒక కామన్ మ్యాన్ అంటే ఒక బ్యాక్గ్రౌండ్ ఏమీ లేని ఒక వ్యక్తి, అంటే ఎలాంటి పుష్ లేని సెల్ఫ్ మేడ్ పర్సన్, వాడిని ఏది చేసినా వాడి ఫ్యామిలీ కానీ వాడికి ఉన్న పలుకుబడి కానీ ఎవడు వాడికి సపోర్ట్ చేయడు అనుకున్నప్పుడు అలాంటి వ్యక్తి గెలిచినప్పుడు అలాంటి వ్యక్తి మీద మీరు పాజిటివ్గా అయినా నెగిటివ్గా అయినా ఎలాంటి కామెంట్స్ చేసినా నేను ట్రెండింగ్లో ఉంటానన్న ఒక అవగాహనతో ప్రతి ఛానల్లో పాజిటివ్గా ఉంటే పాజిటివ్గాను, లేకపోతే వాళ్ళ ఛానల్కి మన ఇంటర్వ్యూ అయిపోతే నెగిటివ్గాను చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. సో అంటే ప్రతి ఒక్కరు దే వాంట్ యూజ్ ద ట్రెండింగ్ పర్సన్, ట్రెండింగ్లో ఎవరైతే ఉంటారో ఆ పర్సన్ని 100% యూజ్ చేసుకుని వాళ్ళ ఛానల్కి వాళ్ళ వ్యూస్కి కమర్షియల్గా బెనిఫిట్ పొందుతారు అన్నమాట. అప్పుడు ఆ శాటిలైట్ ఛానల్స్ కూడా చాలా ప్రయారిటీ, ఎందుకంటే చాలా ఛానల్స్ నా సీజన్ నుంచే నా పేరు కౌశల్ని పెట్టుకునే చాలా సీజన్స్ చాలా ఛానల్స్ కొన్ని 100 ఛానల్స్ స్టార్ట్ అయ్యాయి. యూట్యూబ్ ఛానల్స్ అన్నీ
మాక్సిమం స్టార్ట్ అయింది సీజన్ 2 నుంచే. అవే ఇప్పటికి సర్వైవ్ అవుతున్నాయి. ఓకే. సో అలా నా పేరుతో కౌశల్ ఆర్మీ పేరుతో ఎన్నో ఛానల్స్ స్టార్ట్ అయిన ఛానల్స్ ఆబ్వియస్లీ మిగిలిన ఛానల్స్ ఏంటంటే కౌశల్ ఆర్మీతో స్టార్ట్ అయిన ఛానల్స్ కౌశల్ ఆర్మీ గురించి పాజిటివ్గా రాస్తారు. ఎప్పుడైతే వేరే ఛానల్స్కి మనం మొక్కు చూపించలేదు వెళ్ళడానికి, ఆబ్వియస్లీ వాళ్ళు ఏం చేస్తారు, ఏదో ఒక టాపిక్ని రేస్ చేసి వీడికి ఏదో ఒకటి గెలకాలి, మా ఛానల్కి రాలేదని చెప్పి ఏదో ఒక విధంగా గెలికి మనల్ని బ్యాట్ చేయాలని చూస్తారు. సో అప్పుడు అదే జరిగింది అంటారు. అది 100% అదే జరిగింది. అంటే ఒక మనిషి పాపులర్లో ఉన్నప్పుడు ఆ మనిషికి ఎలాంటి సపోర్టు లేదని తెలుసుకున్నప్పుడు ఆ మనిషిని కిందకి దించడానికే మానవ ప్రయత్నం అనేది ఆటోమేటిక్గా జరుగుతూ ఉంటుంది వాటి వెనక. పల్లవి ప్రశాంత్ విషయంలో కూడా తనకి ఒక రైతు బిడ్డ అని అందరికీ తెలుసు, ఒక విలేజ్ నుంచి వచ్చిన వ్యక్తి అని ఎవరు తెలుసు, తను ఏది చేసినా ఎవడేం పేకిలడం తెలుసు, అండ్ తను ట్రెండింగ్లో ఉన్నాడని అందరికీ తెలుసు. ఆబ్వియస్లీ పల్లవి ప్రశాంత్ని మనం ఆడుకుంటే మనం ఎక్కడికో వెళ్ళిపోతాం అని చెప్పి ఇలా ఆడుకుంటూ ఉంటారు అన్నమాట. అది సహజం బేసిక్గా. అది మన ఇండియాలోనే ఎక్కువ అవుతూ ఉంటాయి. ఒక వ్యక్తి ట్రెండింగ్లో ఉన్నప్పుడు వాడిని చీల్చి చెండాడి వాడిని నాశనం చేసేంత వరకు వీళ్ళు బతికుంటారు. అంటే వీళ్ళు తట్టుకోలేరు, నిద్రపోరు. యా, అలా ఉంటారు అన్నమాట. సో పల్లవి ప్రశాంత్కి నెక్స్ట్ అతని లైఫ్ అంటే అతనికి వచ్చిన పాపులారిటీ ఏదైతే ఉందో దాని తర్వాత ఏం చేయాలనే క్వశ్చన్ కూడా అతనికి ఉంటుంది. దాన్ని ఎలా నిలుపుకోవాలి, ఫర్దర్గా ఏం చేయాలని చెప్పి. సో ఇప్పుడున్న అతని ఆ క్లిష్ట పరిస్థితిని రేపు పొద్దున అతను రిమాండ్ నుంచి బయటకు రావచ్చు, మీరిచ్చే సలహా ఏంటి? ఈ జైలుకి వెళ్ళడం వల్ల తనకి 100% పాజిటివ్ వస్తుంది తప్ప నెగిటివ్ ఉండదు. యాక్చువల్గా తనకి ఇంకా సింపతి అనేది ఇంకా ఎక్కువ పెరుగుతుంది యాక్చువల్ నిజం చెప్పాలంటే. సో కొంచెం భయం ఉంటుంది కదా, ఎప్పుడు పోలీస్ స్టేషన్ అన్నా లేకపోతే జైలుకి వెళ్ళటం అన్నా మనలో ఒక రకమైన భయం ఉంటుంది. అంటే తను అది లైఫ్ క్రెడిట్ కి ఒక బ్యాడ్ రిమార్క్ తప్ప, అంటే ఇప్పుడు రేపు ఎవరైనా ఉద్యోగం ఇవ్వాలన్నా లేకపోతే ఏం చేసినా లేకపోతే తన బ్యాక్గ్రౌండ్ చూస్తే జైలుకి వెళ్ళి వచ్చాడన్న ఒక బ్యాడ్ రిమార్క్ తప్ప, సో తనకి దీనివల్ల పెద్ద ఒరిగిపోయింది ఏం లేదు. ఇట్స్ లైక్ ఎ పాజిటివ్ ఓన్లీ. బట్ తను బయటకు వచ్చి ఏం చేయాలన్నది అది మీరు తనతో ఇంటర్వ్యూ చేస్తే బెటర్ తెలుస్తుంది యాక్చువల్గా. ఎందుకంటే తన మనసులో ఏముందో మనకు తెలియదు కాబట్టి. సో హీ మైట్ హ్యావ్ సమ్ డిఫరెంట్ ప్లాన్స్. ఎందుకంటే తను ఒక యాక్టర్ కాదు కాబట్టి, ఒక ఇన్ఫ్లుయెన్సర్ కాబట్టి మేబీ తను ఆ పొలం చూసుకుంటూనే ఇంకా మేబీ 10 మందికి హెల్ప్ చేసేవాడుగా రావచ్చు, లేకపోతే తను స్వతహాగా ఏదైనా బిజినెస్ చేసుకోవచ్చు. ఎనీథింగ్ మైట్ హ్యాపెన్. అదేనండి. అంటే ఒక రకంగా జైలుకి వెళ్ళటం అనేది మానసికంగా కొంచెం కొంగదీసేటటువంటి విషయం. సో అలాంటి పరిస్థితుల్లో అతను మనోనిబ్బరం మొత్తం నటించాడు. చాలా ఒబీడియంట్ లాగా, చాలా భవ్యమైన వాడు, గదివే నటన. వాడు ఒరిజినల్ క్యారెక్టర్ ఏంటో అవార్డు రాగానే బయటపడింది. వాడి క్యారెక్టర్ ఏంటో పోలీసులు ఆపితే కూడా ఆగలేదు, వెళ్ళిపోయాడు. ప్రైవేట్ ప్రాపర్టీలు పగలగొట్టడం, బస్సులు పోలీసు వాళ్ళు పగలగొట్టిరా అని చెప్పి మీరు అంటున్నారు. సో లోపల ఉన్న వ్యక్తికి నాకేంటి సంబంధం, నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తారని చెప్పి నీకెందుకు సంబంధం ఏంటి? నిన్ను వద్దు, వెళ్ళొద్దు, వెళితే అరాచకం జరుగుద్ది అంటే నువ్వు వెళ్ళిపోతే నీ ఫ్యాన్స్ వాళ్ళు నువ్వు వెళ్ళొద్దు అని పోలీసులు ఆపారు. అయితే బుద్ధి, జ్ఞానం, కామన్ సెన్స్ ఉండాలి కదా. వెళ్తే అరాచకం. నీకు అవార్డు వచ్చింది అయ్యా, అదే చెత్త ప్రోగ్రామో నీచ ప్రోగ్రామో ఏదో ఒక ప్రోగ్రామ్ నువ్వు అవార్డు వచ్చింది నీకు, నువ్వు ఎంజాయ్ చేసుకుంటే ఇతరులకు డిస్టర్బెన్స్ వద్దని పోలీసులు చెబుతున్నారు. ఆపారు. నేను ఆపితే రైతు బిడ్డ అంటే ఏదో ఒక సాకు. ఎవరు రైతు బిడ్డ కాదు? మీ తాత రైతు బిడ్డ కాదా? నా తాత రైతు కాదా? ఎవరు? అందరూ ఆంధ్రదేశంలో పంజాబ్లో 190 మంది రైతు బిడ్డలే. ఈ రెండు వ్యవసాయ పూరిత రాష్ట్రాలు. కానీ రైతు బిడ్డని అని ఒక సాగు ఏదో రైతు బిడ్డ ఎప్పుడు ఇలా చేయడు. రైతు బిడ్డ మేము రైతు కుటుంబం తెచ్చాం. మట్టి పీసికి బంగారం పండించే రైతు. వాడి చేతులు ఇలాగూ ఇతరుల కార్ల మీద కూర్చుంటాలు, ఇతరుల వస్తువులు నాశనం చేయటాలు, అరాచకాలు చేయటాలకు అంగీకరించడు. చెయ్యడు. ఇంకోటి చేస్తుంటే అంగీకరించడు. వీడిని ఏం చేశాడు? అడ్డుకున్నాడు వాళ్ళని ఏమన్నా? ఆపడానికి ఫ్యాన్స్కి రిక్వెస్ట్ చేశాడా? తనే వెళ్ళాడు ఇంకా ముందు. ఈయన నీచం క్యారెక్టర్లు. అంటే కొన్ని లక్షల మంది నాకు ఓట్లేసి గెలిపించారు, వాళ్ళందరినీ నేను కలవాలి అని చెప్పి కూడా చెప్పడం మనం. అయితే ఇప్పుడు ఇందాక దీంట్లో రాష్ట్రమంతా బొత్స. ఈ ప్రోగ్రామ్ రాష్ట్రమంతా ఎవరు చూసారు? 10% కూడా చూడరు. రెండు తెలుగు రాష్ట్రాల్లో 10% ఆడియన్స్ చూడరు. ఇది రాష్ట్రమంతా మీరు ఇచ్చి బిల్డప్ ఇచ్చేస్తారు. రాష్ట్రమంతా సంచలనం గాడిది గుడ్డు. ఆఫ్టర్ ఆల్ భూషణికే వాడు ఎవడాడు? వాడికి ఏం టాలెంట్ ఉందని అడిగి
వాడి దగ్గర ఏం టాలెంట్ ఎక్స్పోజ్ అయింది దీంట్లో చెప్పండి. అంటే వాడి దగ్గర నాకు చెప్పండి, ఇప్పుడు వాడు ప్రశాంత్లో ఏమి టాలెంట్ మీరు కనిపెట్టారు చెప్పండి. వాడి దగ్గర ఈ స్పెషల్ టాలెంట్ చెప్పండి ఏముంది? టాస్క్ కూడా మంచిగా ఆడింది. ఏమి టాస్క్లు ఏమున్నాయి? టాస్క్లు అన్ని గాలి టాస్క్లు. ఏమైనా ఇంటెలిజెంట్ టాస్క్లు ఉన్నాయా? మెదడుకు మేత టాస్క్లు ఏమైనా ఉన్నాయా? ఒక లిటరేచర్ టాస్క్ ఏమైనా ఉందా? ఒక సంగీతానికి సంబంధించిన టాస్క్ ఏముందా? ఒక టాలెంట్ ఎక్స్పోజింగ్ టాస్క్ ఏముంది? గాలి పిల్లల గల్లీలో ఆడే టాస్క్ లాంటి చిల్లర టాస్క్లు దొరుకుతాయి. దీంట్లో నీ టాలెంట్ ఏముంది? ఏం స్పెషాలిటీ? నీలో ఏం స్పెషాలిటీ? గతంలో 1-2-3 చూస్తే స్పెషాలిటీలు కనపడి అవార్డు వచ్చిన వాళ్ళకి ఒక ప్రత్యేకత కనపడేది. నీలో ఏం ప్రత్యేకత ఉంది? ఏమీ లేదు. కామన్ మ్యాన్ ఏంటి కామన్ మ్యాన్? పోయినసారి ఒకసారి గతంలో ఒక 6వ ఎపిసోడ్లో 5లోనే ఎవడో నాగినీడ కూడా వచ్చాడు, నాగేశ్వరు. ఇంకో అతను నాయుడు అని వచ్చాడు. తర్వాత దీన్ని పెట్టుకుని ఎమ్మెల్యేలు డిపాజిట్ రాలా. వీళ్ళు కామన్ మ్యాన్ అంటే ఉన్న పేరు వాడకంటూ కామన్ మ్యాన్ రాము ఈ పేరు వాడేసుకున్నాడు. రైతులకి నా అవార్డు రైతులకు ఇచ్చేస్తాను అని ఒక 35 లక్షలు వచ్చినా మనం మొత్తం రైతులకి ఇస్తాను, రేపు ఇస్తాడు రైతులకి. అది కూడా రాసి చెప్తారు. రేపు ఎవరినో వాళ్ళని ఎవరినో పిలుచుకొచ్చి వాళ్ళని ఇదిగో రైతుకి ఇస్తాను అని ఇచ్చి అది ఇలా ఇస్తాడు. అది వెనకాల డోర్ నుంచి మళ్ళీ వీడికి వస్తాయి. ఇలాంటి డ్రామాలు చేసి నీచపు క్యారెక్టర్లు వీళ్ళందరూ. అదే బయటపడిపోయిందిగా ఎలక్షన్ ఓటింగ్ అవగానే. వీడిని గురించి ఎందుకు మీరు వీడిని ఇంత ఫోకస్? వీడికి ఎందుకని మీరు ఇంత ఒక సామాన్య జనాలు తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు అన్నదానికి నిదర్శనం పల్లవి ప్రశాంత్. అదే సామాన్య ప్రజలు ఏ నీచమైనా చేయొచ్చానా? ప్రశాంత్ని మీరు ఆదర్శంగా చూపిస్తే సామాన్య వాడు ఎంతైనా ఇచ్చి ఇలాగ పబ్లిక్ ప్రాపర్టీ నాశించి అరాచకాలు విరాచకాలు సృష్టించవచ్చు. వాడికి చేతన అవుద్ది. రౌడీలే కాదు సామాన్యుడు కూడా రౌడీతనం చేయొచ్చు అనా? అదే మీరు ఫోకస్ చేస్తుంది, అదే మీరు చూపిస్తుంది. ఇది ఇడియాటిక్ ప్రోగ్రామ్, ఒక క్షుద్రమైన నీచమైన నికృష్టమైన జస్ట్ ప్రోగ్రామ్. ఆ బిగ్ బాస్ ప్రోగ్రామ్ గురించి మీరు చిల్లర ప్రోగ్రామ్ అని చెప్పి ఎంత విమర్శిస్తున్నారు మీరు. సో మరి ఎందుకు అంతమంది ప్రేక్షకులు దాన్ని ఆదరిస్తున్నారు? ఎంతమంది ప్రేక్షకులమ్మా, ఎంతమంది గతంలో పోలిక చూస్తే నాగార్జున కోసం చూస్తున్నారు, యూత్లు చూస్తున్నారు, ఇంటర్నెట్లో బూతులు చూస్తున్నారు యూతులు. ఎంతమంది చూస్తున్నారని బూతులు ప్రోగ్రామ్ ఇంటర్నెట్లో గొప్పది అంటావు నువ్వు? ఇంటర్నెట్లో ఎంతమంది చూస్తున్నారు? మరి రామగోపాల్ వర్మ నగ్నంగా సినిమా వేస్తే కోట్లు లక్షలు వ్యూవర్స్. అందుకని అందరూ తీద్దామా? చూస్తారు. బూతుని అట్రాక్ట్ చేసినట్టు అట్రాక్ట్ చేసినట్టు మంచిది అట్రాక్ట్ చేయదు. వీళ్ళు నాగార్జున ఉన్నాడు, పైగా నాగార్జునకి వాడిని అరెస్ట్ చేయడం కాదు, నాగార్జునకు నోటీస్ ఇవ్వాలి. నాగార్జునకు బుద్ధి జ్ఞానం ఉండాలి మనిషి. తను ఒక సెలబ్రిటీగా చిరంజీవిని అమితాబ్ బచ్చన్ని సచిన్ టెండూల్కర్ని ఆదర్శంగా తీసుకోవాలి. చిరంజీవి గారు ఒకసారి పెప్సీ యాడ్ ఏదో చేస్తుంటే నారాయణ కమ్యూనిస్ట్ సిపిఎం నారాయణ గారు చిరంజీవి గారికి ఒక లెటర్ రాశారు. ఫోన్ చేయటమో మాట్లాడటమో లెటర్ రాశారు. ఏమంటే మీరు ఈ ప్రోగ్రామ్ చేయడం వల్ల చిన్నపిల్లలందరూ కూడా పెప్సీ తాగటము వాళ్ళ ఆరోగ్యాలు చెడిపోతాయి, మీరు ఇది ఎందుకు చేయాలి, ఆపేయచ్చు కదా అంటే చిరంజీవి గారు నేను ఆ డబ్బులు నేను తీసుకోవట్లేదు, బ్లడ్ బ్యాంక్ ఇస్తున్నాను. బ్లడ్ బ్యాంక్ మీరు ఈ ప్రోగ్రామ్ చేయటం ఎందుకు, వాళ్ళ ఆరోగ్యాలు చెడగొట్టడం ఎందుకు, మళ్ళీ ఆ బ్లడ్ బ్యాంక్ ఇవ్వటం ఎందుకండి, మీరు మానేయచ్చు కదా అంటే ఆయన ఇమ్మీడియట్గా మానేస్తే కోర్టు కేసులు వస్తాయి అగ్రిమెంట్ అయినాక ఇక నేను చెయ్యను అన్నాడు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఆయన అలాంటి ప్రోగ్రామ్ చేయట్లేదు. అమితాబ్ బచ్చన్ కూలీలో యాక్సిడెంట్ అయితే హాస్పిటల్ తీసుకెళ్తే ఆయన పేగు మొత్తం కోసేయాల్సి వచ్చింది. ఎందుకురా అంటే ఆయన కోలా డ్రింక్స్ విపరీతంగా తాగుతాడు, అందువల్ల అది పుచ్చిపోయింది, దాన్ని తీసేయాల్సి వచ్చింది. దాంతో ఆయన నెక్స్ట్ ఇమ్మీడియట్గా కోలా అడ్వర్టైజ్మెంట్ నేను చెయ్యను, ఇలాంటి ప్రోగ్రామ్స్ నేను చేయను అని చెప్పి అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆయన ఇలాంటి సమాజానికి చెడు చేసే ఏ ప్రోగ్రాము చేయట్లేదు. సచిన్ టెండూల్కర్ ఏనాడైనా ఒక ఇలాంటి ప్రోగ్రామ్ నేను చూసావా? డీసెంట్ ప్రోగ్రామ్ చేస్తారు. ఒక సెలబ్రిటీగా నీకు ఒక బాధ్యత ఉంది. సెలబ్రిటీగా నిన్ను ఎందుకు పిలిచారు? ఇంకెవడో నాగార్జున కాకుండా ఎవడన్నా ఇంకోటి వేరే మామూలుగా సెలబ్రిటీ కాకుండా మామూలుగా ప్రోగ్రామ్ నడపమండి. కుక్కలు కూడా చూడు ఆ ప్రోగ్రామ్. నాగార్జున ఉన్నాడు కనుక ఏదో చూస్తున్నారు. ఆ ప్రోగ్రాముకి నీకు బాధ్యత ఉంది. నువ్వు ఇలాంటి ఇలాంటి అశ్లీలత ఏంటి, ఈ డబుల్ మీనింగ్లు ఏంటి, ఈ బెడ్ మీద ఒకళ్ళ పడుకుంటాం ఏంటి, ఈ దరిద్రం ఏంటి, ఇలాంటి ప్రోగ్రాములకి నేను చెయ్యను. 2 గంటల ప్రోగ్రామ్ నేను చూస్తేనే ఇంత దారుణంగా ఉంది, 24 గంటల కనుక మీరు మొత్తం చూస్తే ఏమైపోద్ది, నేను చెయ్యను, ఇవన్నీ కరెక్ట్ చేయండి అని అనాలి. నాకు డబ్బులు వస్తాయి, నాకు పేమెంట్ ఇస్తారు, నా స్టూడియోలో షూటింగ్ సెట్ జరుగుతుంది, నాకు వచ్చేది వస్తుంది, ఎవరెటు పోతే నాకు అనుకుంటే నువ్వు సెలబ్రిటీ బుద్ధి లేదు నీకు. సెలబ్రిటీకి బాధ్యత ఉంటుంది. సెలబ్రిటీ అనేవాడిని నీకు ఒక బాధ్యత ఉంది, సామాజిక బాధ్యత, మిగతా వాళ్ళకు ఉన్నా లేకపోయారు. నీకు ఆ బాధ్యత నాగార్జునకి ఇవ్వాలి నోటీసు. ఈ స్పాయిలింగ్ ది అని నాగార్జునకి ఇవ్వాలి. ఆర్గనైజేషన్కి ఇవ్వాలి నోటీసు. మీకు పోలీస్ సెక్యూరిటీ పెట్టలేరు, ఇంత ప్రోగ్రామ్ జరుగుతుంటే మీరు సెక్యూరిటీ ఏర్పాటు చేయటం బాధ్యత కాదు మీకు.
వాళ్ళకి బాధ్యత లేదు, కంటెంట్లో బాధ్యత లేదు, వాళ్ళ సెలక్షన్లో బాధ్యత లేదు. అబాధ్యత ఆర్గనైజేషన్. డబ్బులు వస్తే చాలు మేమేమైనా చేస్తారంట పెచ్చనా కొడుకులు. ఆ డబ్బులు వస్తే చాలు అనుకుంటే రెడ్ లైట్ ఏరియాలో కూడా బ్రోకర్లకు డబ్బులు వస్తాయి. బ్రోకర్లు అక్కడ నుంచుంటే డబ్బులు వస్తాయి మాకేముందని వీళ్ళు అక్కడ మూలకు ఒక రెడ్ లైట్ ఏరియా కట్టుకోమనండి డబ్బుల కోసం. అంటే అలా అని అంత రీఛార్జ్ అయితే ఆ పని చేయమనండి. రెడ్ లైట్ బ్రోకర్ల కన్నా హీనంగా బాధ్యత వహిస్తున్నారు వీళ్ళు. బుద్ధి జ్ఞానం ఉండాలి. కడుపుకు అన్నం తింటున్నాం, కడుపుకు అశుద్ధం కాదు మనం తింటున్నామని ఆర్గనైజర్స్ బుద్ధి ఉండాలి. ఇకనైనా వాళ్ళ బుద్ధి జ్ఞానం ఉంటే ఇకనైనా మళ్ళీ రివైవ్ చేసుకునే ప్రోగ్రామ్ని ప్రీవియస్ 1, 2, 3 ప్రోగ్రాముల్లో సీజన్స్లో కనుక జరిగినట్టు డీసెంట్గా ఒక ఇంటలెక్చువల్ ప్రోగ్రాము, ఒక టాస్క్లు మంచి ఒక తెలివితేటగా ఉండేటట్టు ప్లాన్ చేయాలి. లేకపోతే మూసుకుని కూర్చోవాలి. లేకపోతే మూసుకుని కూర్చో ప్రజలు తంతారు. ఇవాళ ఇది కాదు, రేపు ప్రజలు మీ స్టూడియోకి వచ్చి సెటిల్ మీదకి తంతారు. ఆ రోజు వస్తుంది ఇలా నీచంగా మీరు ప్రవర్తిస్తూ ఉంటే.